హలో, నేను మిస్ఎస్ రావు. సమాజం మీద ఇప్పుడు ఐదో కోతి దాడి చేస్తుంది అనేది సోషల్ మీడియాలో సరికొత్త పదాన్ని, సరికొత్త స్లోగాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. దాన్ని గనక ఆపకపోతే సమాజానికి ప్రమాదము అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ప్రత్యేకించి చట్టాలు అనేవి లేవు, స్వయం నియంత్రణ పాటించాలి అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. పైగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు, సోషల్ మీడియాలో పెట్టేటువంటి అభిప్రాయాలు, సోషల్ మీడియాలో వ్యక్తం చేసేటువంటి థీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టేటువంటి వెసులుబాటు ఉండాలనేది సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు, సోషల్ మీడియాకు సంబంధించిన పోస్టుల విషయంలో మీరు కేసులు ఏవైనా ఉంటే వాటిని కొట్టివేయండి అని చెప్పేసి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు కూడా చెప్పడం జరిగింది. అంటే సోషల్ మీడియాకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏది కూడా దాగట్లేదు. బెడ్రూమ్లో ఉండేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి సెలబ్రిటీలు కానీ, పొలిటీషియన్స్ కానీ, లేదా ఇతరత్ర కొంత పేరున్నటువంటి వ్యక్తుల మీద కానీ ఎక్కువగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేకం మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లోనే మనం తీసుకుంటే కనుక అసలు సోషల్ వార్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అది మానసికమైనటువంటి దాడికి దారి చేసినటువంటి పరిస్థితులు. ఎవరికి వాళ్ళే సోషల్ మీడియా ఆర్మీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సోషల్ మీడియా ఆర్మీలు పరస్పరం విమర్శించుకోవటం, పరస్పరం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి శోధించడం, ఆ వ్యక్తిగత జీవితాల్ని బయటికి తీసుకురావటం, ఆ వ్యక్తిగత జీవితాల్లో ఉండేటువంటి నగ్నత్వాన్ని అంతా కూడా గందరగోళంగా ప్రజెంట్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఒక అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు కనకు, ఇది ఒక స్లోగన్ తీసుకున్నారు. అందుకే ఇక్కడ చూడండి, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు పోస్ట్ చేయవద్దు, ఇలాంటి స్లోగన్ తోటి విజయవాడలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఒక పెద్ద పెద్ద హోర్డింగ్స్ని ఏర్పాటు చేశారు. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా చేసుకుని విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అసలు ఏం మాట్లాడాలో, ఏమి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలో, ఎలాంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలో కూడా హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మనం 2019 నుంచి 2024 వరకు కనుక తీసుకుంటే జడ్జిలను కూడా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి విమర్శించారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆర్మీ, దాన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకో అని అంటున్నారు, సోషల్ మీడియా సైకోలు అంటున్నారు. అంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి, ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి, వాళ్ళ ఊహలకు కూడా అసలు అందనేటువంటి విధంగా, అసలు ఎవరు ఊహించినటువంటి దాన్ని, అలాంటి గాసిప్స్ని అన్నింటిని కూడా పోగు చేసేసి రకరకాల గాసిప్స్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇది వ్యక్తిత్వ హననం కింద వస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాని కట్టడి చేసేటువంటి ఒక సిస్టమ్ అంటూ చట్టాల్లో లేకపోవడంతో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఇటీవల కాలంలో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైకోల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్రా రవీంద్ర అనే అతన్ని, ఆ రవీంద్రారెడ్డి పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్క్రూటినీ చేయడం జరిగింది. ఆ పదజాలాన్ని కానీ, అతను వాడినటువంటి భావాన్ని కానీ డీజీపీ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలాంటి వాళ్ళని కాల్చి పడేస్తారు వేరే దేశంలో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కర్నూలు రేంజ్ డిఐజీ. సో అలాంటి వాళ్ళకే అసలు సోషల్ మీడియా మీద ఐపీఎస్లు ఆ పోస్టులు కనుక చూస్తే యావగింపు కలుగుతుంది. అలాగే ఆ పోస్టులను చూస్తే ఆక్రోశం, కోపం ఇవన్నీ కూడా కలుగుతాయి. కానీ వాళ్ళు మాత్రం ప్రైవేట్ జీవితాల్లోకి వచ్చి వెంటబడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని బయటికి తీసుకురావాలి. అలాగే సృజనాత్మకత అయితే ఉంది, దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఒకటి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా చేసుకొని పనిచేస్తూ ఉంది. నెట్జన్లకు కానీ, సోషల్ మీడియాలో పోయేటువంటి పోకడలకు కానీ
వాళ్ళు చెక్ పెట్టి కొంత సరైనటువంటి మార్గంలో నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గ్రూప్గా కొంతమంది ఏర్పడి వాళ్ళు అవేర్నెస్ కల్పించేదానికి వాళ్ళు హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ పోస్టుల్లో ఒకటే ఇది: అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం, సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుకుందాం, ప్లెడ్జ్ టు పోస్ట్ నో ఈవిల్, అవేకెన్ ద ఫోర్త్ మంకీ. సో ఇది ఈ కొటేషన్ తోటి పోస్ట్ నో ఈవిల్. సో సోషల్ మీడియాను మంచి కోసం వాడదాం అనేటువంటి స్లోగన్ తోటి ఒక పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు, అలాగే సోషల్ మీడియాలో పోస్టులు, హోర్డింగ్స్ తోటి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా కూడా మ్యాన్ పవర్ని, సృజనాత్మకతని, వాటన్నిటిని కూడా పాజిటివ్ వేలో ప్రోగ్రెసివ్ యాంగిల్లో ఆలోచించి కనుక పోస్టులు పెడితే ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఇప్పటి వరకు మనకి 4 పిల్లర్స్ అంటారు. సమాజానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి లెజిస్లేషన్, ఇంకోటి ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషరీ, 4 మీడియా. ఈ 4 ప్రధానమైనటువంటి వ్యవస్థలు. ఈ 4 వ్యవస్థల మీద సమాజం అనేది భద్రంగా ఉంటుంది అనేది రాజ్యాంగం చెప్పింది. ఈ 4 పిల్లర్లు సమాజానికి అని చెప్పి. అయితే ఇప్పుడు వీటి 4 కన్నా కూడా 5వ పిల్లర్ వచ్చేసింది. అదే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అని భావిస్తున్నారు. ఈ పవర్ఫుల్ వెపన్ని కనుక కరెక్ట్గా వాడితే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది న్యాయ కోవిదులు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఆ సరైన మార్గంలో పెట్టడం అనేది ఒక యజ్ఞం. సహజంగా ఏదైనా సరే మన దగ్గరికి టెక్నాలజీ వచ్చినప్పుడు పాజిటివ్ యాంగిల్లో ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది, నెగిటివ్ యాంగిల్ ఉపయోగించిన వెసులుబాటు ఉంటుంది. 2 యాంగిల్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ యాంగిల్స్లో ఉపయోగించుకుంటేనేమో సమాజానికి ఉపయోగపడుతుంది, నెగిటివ్ యాంగిల్లో ఉపయోగించుకుంటేనేమో సమాజానికి హాని కలుగుతుంది. అందుకే ఇప్పుడున్నటువంటి యువత సోషల్ మీడియాని పాజిటివ్ యాంగిల్లో ఉపయోగించి సమాజానికి ఉపయోగపడేలా 4th పిల్లర్ కాకుండా 5th పిల్లర్ కూడా వెయ్యాలి సమాజానికి. ప్రపంచంతో పోటీ పడాలంటే అందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకొని పాజిటివ్ యాంగిల్లో మంచి గురించే మాట్లాడదాం, మంచిని పోస్ట్ చేద్దాం, మంచినే ప్రచారం చేద్దాం, మంచి ఐడియాస్ని ప్రభుత్వానికి ఇద్దాం, పాలకులకు కూడా మంచి ఐడియాస్ని ఇద్దాం. ఆ యాంగిల్లో కనుక డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది, సమాజం ప్రోగ్రెస్ వేలో వెళ్తుంది. దానికి ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. ఆ రోజున సోషల్ మీడియా చేసినటువంటి మద్దతు, ఇచ్చినటువంటి ప్రచారం కారణంగా పెద్ద ఎత్తున 2014 ఎన్నికలకు ముందు ఒక ఉద్యమం వచ్చేసింది, మరో స్వాతంత్ర ఉద్యమం లాగా వచ్చింది. సో కాబట్టి సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తా. ఢిల్లీలో అభయ ఇష్యూ జరిగింది, అత్యాచారం చేశారు. అభయ చట్టాన్ని కూడా అప్పుడే తీసుకొచ్చారు. అప్పుడు కూడా సోషల్ మీడియానే కీ రోల్ పోషించింది. అసలు ఇంతెందుకండి, 2014లో నరేంద్ర మోడీ గారికి ఎన్నికల ప్రచారంలో అంత క్రేజ్ రావడానికి కారణం కూడా సోషల్ మీడియానే. కాబట్టి సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ వెపన్. దాన్ని సరైనటువంటి మార్గంలో మనం ఉపయోగిద్దాం అనేటువంటి నినాదం ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరింది. అది కనుక సక్సెస్ అయితే సమాజంలో కొన్ని అద్భుతాలని చూసేటువంటి అవకాశం ఉంది. సో సోషల్ మీడియా పోకడల్ని అడ్డుకట్ట ఎలా వేయాలి, రాంగ్ వేలో వెళ్తే మంచి మార్గంలో ఎలా నడిపించాలి, మంచి మార్గంలో నడిపించడం అంటే హోర్డింగ్లు వేసి ఇలా అవగాహన కల్పించడమేనా, లేదా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.